పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే అతను సినీ యాక్టర్ అని ఏంటంటే ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు మెయిన్ అనుభవజ్ఞులు. అతని దగ్గర ఇతను అలాగ నేర్చుకుంటూ ఒకరికొకరు ఒక్కసారి మనకి టాలెంట్ రాదు, అలా నేర్చుకుంటూ వస్తారు. పవన్ కళ్యాణ్ పర్వాలేదు కానీ ఒకళ్ళ దీని ఇది కదా, అందుకని చేతను చంద్రబాబు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? డిప్యూటీ సీఎం అంటే మామూలు డిప్యూటీ సీఎం అంటే పెద్ద ఇదేం కాదు కదా, అతను చేయవలసింది ఏదో చేస్తుంటారు అలాగా అంత. ఓకే, ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి ఓన్లీ సినిమాలు మాత్రమే తీసుకుంటున్నారా అని కొంతమంది అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీ రామారావు గారు పదవిలో ఉండేటప్పుడు సినిమాలు తీయలేదేంటి, తీశారు కదా. అలాగనే ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ అది, దీనికి వచ్చారు ఇప్పుడు అది పూర్తిగా మానేస్తే దీంట్లో ఉంటారు. అది ఇంకా క్లిక్ అయింది లేదు మనం చెప్పలేం కదా. ఈ నెక్స్ట్ ఎలక్షన్లోనే అతను ఇదైతే ఇంకా అది మానేసుకుంటారు, ఇది ఉంటారని తెలియదు. సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తన యొక్క విధానంలో ప్రజల వైపు, పరిపాలన వైపు, గ్రామ స్థాయిలో చూసినాం. మన ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో కానీ అటువైపు వెనుకబడినటువంటి ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వైపు ఏమన్నా సమస్యలు వస్తే వెళ్ళి ఆయన స్వయంగా పరిశీలించి సమస్యలు కొన్ని పరిష్కరించడం కూడా జరిగింది. అయితే కొంత అసంతృప్తి ఉండడానికి కారణం ఏమంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అసంతృప్తి అంటే గతంలో ఈ రైస్ ఏదైతే ఉందో రైస్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు, తర్వాత దాన్ని మర్చిపోయారు అనేది ప్రజల్లో ఒక అవగాహన ఉంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకునే నెలల్లో గ్రామాలలో కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది. మంచినీటి సదుపాయాలు కానీ, పైప్ లైన్స్, లేదా రోడ్డు విభాగాలు, లేదా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి వాటిలో కానీ, లేకపోతే ఏదైనా గిరిజన ప్రాంతాలలో ఆసుపత్రికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహాయ సహకారాలు తనకి ఎక్కడైతే రిపోర్ట్ వస్తూ ఉందో, ఏదైనా ఇబ్బంది జరిగిన రిపోర్ట్ అయినప్పుడు ఆయన నిర్ణయం అంటే తీసుకొని దాన్ని అమలు చేయడంలో కృషి చేస్తూ ఉండాలి. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మాత్రమే చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సార్, అది ఆయన పదవి ద్వారా ఆయన కోట్లు సంపాదించుకోవట్లేదు. సినిమా అనేది ఆయన మొదటి నుంచి ఉన్నది ఒక వృత్తి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వారికి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటేనే పదవులు అనుభవిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన వృత్తిని కొనసాగిస్తూ ఒకవైపు, రెండో వైపు ప్రజల కోసం సేవలు చేస్తున్నారు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ అవివేకం సార్, దానికంటే మనం ఏం చెప్పలేము. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిజాయితీపరుడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఆయన కాకపోతే గిట్టని వాళ్ళు ఏదైనా చెప్తే చెప్పొచ్చు, కానీ ఆయన పరిపాలనా విభాగంలో ఆయన దృష్టికి ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించడంలో ఆయన నిమగ్నం అవుతారు. మంచి దక్షతుడు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఓట్లు చీలిపోకూడదన్న ధీమాతోటి ఆ ఓట్లు ఈ ఓట్లు కలిపి మొత్తం చంద్రబాబు నాయుడు గారిని, లేదా తర్వాత అక్కడ మోడీ గారిని అడిగి ఫండ్స్ తీసుకొచ్చి చాలామందికి, ఎందుకంటే పంచాయతీరాజ్ తీసుకున్నాడు ఆయన, పంచాయతీరాజ్లో నిధులు కేటాయించి అలాగే వాళ్ళకి స్పెషల్ నిధులు ఇచ్చి అవన్నీ కూడా మంచిగా చేస్తున్నాడు. ఏదన్నా ఉంటే మోడీ గారిని అడిగి డైరెక్ట్గా నిధులు తీసుకొస్తున్నాడు ఆయన. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. డిప్యూటీ సీఎం హోదాకి ఆయన కరెక్ట్గా న్యాయం చేకూరుతున్నాడు. ఆయన ఏంటంటే ఏదన్నా ఉంటే సీఎంని అడుగుతున్నారు ఇక్కడ, లేకపోతే మోడీ గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి నిధులు మంచి డెవలప్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి ఓన్లీ సినిమాలే చేసుకుంటున్నా అంటున్నారు. లేదండి, లేదు, అది మాత్రం వాస్తవం కాదు. ఆయన ఆరోగ్యం బాగోపోయినా కానీ ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు బాగా సుకుమారంగానే పెరిగాడు, కానీ ఇప్పుడు ఏంటంటే ఎండలో తిరిగి అన్నీ తిరిగి చేస్తున్నాడు. మొన్న బాగోపోయినా పాపం సడన్గా మీటింగ్లోనే ఏదో పడిపోయారు, ఇప్పుడు వైద్యం చేయించుకుంటున్నారు. అదేం లేదండి, సినిమా షూటింగ్లు పక్కన పెట్టి మా ప్రభుత్వం ముందు ఇది చూస్తున్న తర్వాత మిగతా చూస్తున్నాడు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పుడు నిర్ణయం అండి అది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మాట ఇస్తున్నాడు, మాట నిలబెట్టుకుంటున్నాడు, జనాలకి అందుబాటులోకి వస్తున్నాడు, ఇంకా మంచి కార్యక్రమాలు చేసి జనాల్లోకి చొచ్చుకుపోతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉన్నాడు, పర్లేదు, చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే చేస్తాం. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మాత్రమే చేస్తున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా ఏం లేదు, కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి. అది ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? అలా ఏం లేదు, పర్సనల్ విషయాల మీద తిడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అలా ఏం లేదు, మంచిగానే డెవలప్ చేస్తున్నారు, కొంచెం ఇంప్రూవ్ కావాలి అంతే. ఆయన వల్ల
రాజకీయంలో సీఎంలు ఉన్నారు, ఇప్పుడేం మొక్కల్లో ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఆయనకి డిఫరెంట్, వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పర్లేదు, సీఎం అంత బాగానే ఛాన్స్ ఉంది. ఎంతవరకు ఉండొచ్చు ఫ్యూచర్లో కానీ నెక్స్ట్ టైం కానీ నెక్స్ట్ టర్మ్ కానీ అవుతారండి, ఉందా అవకాశం? ఉన్నది అవకాశం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆలోచన విధానం ఏంటంటే ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటారో అది ఖచ్చితంగా పట్టుబడి సాధిస్తారండి. ఆయన అంటే కొంచెం ఆయన ఏమంటారు, చాలా పట్టుదల మనిషి మాట, ఏదంటే సాధించాలి ఖచ్చితంగా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంటే? బాగుందండి. ఆయన కూడా కూటమే కదండి, మొత్తం కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ఒకటేనండి. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాల మాటగా చేసుకుంటున్నా అని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? లేదండి, ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఆయన దాన్ని వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత దాన్ని వదిలేయడం అంటే అది కూడా చూసుకోవాలండి. ఆయన స్టార్టింగ్ వచ్చిందే ఆయన ఆ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి. సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయం చేయాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? లేదండి, ఆయన సినిమాల కన్నా ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యమనేది ఎజెండా మీద ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ గారు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, తిట్టేవాళ్ళు అంటే పరిపాలన బాగుంది అనుకున్న వాళ్ళు తిట్టరండి. ఏంటి, వ్యతిరేక పార్టీ వాళ్ళే తిడతారు. వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం వేస్ట్. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి అండి ఆయన. లక్ష్యం వైపు గురిపెట్టి కొట్టాలనే ఒక ఆలోచన వ్యక్తి అండి ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా సరే ఒక లక్ష్యం, ఆ లక్ష్యం వైపు గురిపెట్టి కొట్టాలనే కాన్సెప్టే తప్ప వేరే అభిప్రాయం వైపు ఆయన ఉండరండి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి అంత నాకేం తెలియదు. నేను వాళ్ళ ఫ్యాన్స్గా ఫ్యాన్ కాదు, ఒక అంటే నేను డిప్యూటీ సీఎం కదా, ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన వచ్చిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? అనుకుంటా ఉన్నారు అందరూ బాగుంది అని, దాని గురించి చెప్పలేను నేను. ఎన్టీఆర్ది, పవన్ కళ్యాణ్, బాలకృష్ణది వాళ్ళు చెప్పమంటే చెప్తాను. అంటే ఇప్పుడు మన పదవి వచ్చిన తర్వాత కూటమిలో ఉన్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తీసుకుంటా ఉండలేదు. ఏం ఎక్కడ సమస్యల మీద ఏమైనా సమస్యలంటే ఓకే బాగానే చేస్తూ ఉంటాడు చెప్తారు అందరూ. నేను అది నిన్నాను. ఇది మాత్రము బాలకృష్ణ ఫ్యాన్స్ కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టినాం కాబట్టి అది బాగానే ఉంటుంది. దీన్ని నేను చెప్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన రాజకీయం పదవికి వచ్చిన తర్వాత ఓన్లీ సినిమాలు చేసుకుంటున్నారు, పదవిని పక్కన పెట్టేశారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తెలియదండి, అది తెలియదు. చెప్పండి అంకుల్, పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? నెంబర్ 1 లీడరు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంటే? బ్రహ్మాండంగా ఉంది. మంచి మనిషి. ఏదైనా సమస్య ఉంటే దాని మీద ఎమ్మటే స్పందించుతాడు. స్పందిస్తున్నారు. గుణం ఉంది, ఆ గుణం ఉంది. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి ఓన్లీ సినిమాలు మాత్రమే చేసుకుంటున్నా అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఉత్తమ మాటలు అవన్నీ ఉత్తమ మాటలు. నెంబర్ 1 లీడర్, ఏ మాట ఆ మాట. మాది పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం కాదు, తెలంగాణలే. కానీ నాకు తెలుసు, అంతా తెలుసు. ఆయన తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళు ఓరో తిట్టడం కరెక్ట్ కాదు, ఓరు పర్సనల్ వాళ్ళు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నెంబర్ 1 లీడరు. సరే, ఎవరు ఒక నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ లీడర్ పరంగా అయితే నెంబర్ 1. గతంలో 5 డిప్యూటీ సీఎం ఉన్నారు, అంటే గతంలో 5 డిప్యూటీ సీఎం ఉన్నారు జగన్ హయాంలో. ఇప్పుడేమో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవం వేరు, ఈయన అనుభవం వేరు. ఈయన తెలివి వేరు, ఈయన టెక్నాలజీ వేరు. సీఎం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు ఫ్యూచర్లో సీఎం అంటే కావచ్చు, దాని మంచి లీడరు. ఇప్పుడు సీఎం అనేది ఓ అదృష్టం వాళ్ళది, కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. కానీ నెంబర్ 1 లీడరు. అది జనసేన కానీ వాళ్ళు టీడీపీ కానీ వాళ్ళ పని బాగుంది, వీళ్ళ పని బాగుంది. నెంబర్ 1 పని చేస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.